ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు మీరన్నారు లైక్ షుగర్ సబ్‌స్టిట్యూట్‌కి న్యాచురల్ వేలో మనం స్టెవియా యూజ్ చేయొచ్చని. కరెక్ట్. సో, ఈ స్టెవియా అనేది ఇప్పుడు మనం నార్మల్ షుగర్ ఎలా అయితే యూజ్ చేస్తామో అలానే యూజ్ చేయొచ్చా ఆ క్వాంటిటీ తోటే? లేకపోతే దీన్నేమైనా లైక్ ఎనీ అదర్ వేస్ టు యూజ్ థట్? సింపుల్‌గా మీరేముంటుందంటే చిన్నప్పుడు మీరు పావులు ఆడుకుంటూ ఉంటారు. చాలా చిన్న చిన్న స్పూన్స్ ఉంటాయి. యెస్. సో, ఆల్రెడీ అందులోనే దేర్ విల్ బి ఎ వెరీ స్మాల్ స్పూన్ చిన్న స్పూన్ ఉంటుంది. దాంతోని మీరు పెద్ద 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్‌కి మీకు సమానంగా సరిపోతుంది. హ్మ్. ఇప్పుడు మీరు చూస్తే కానీ సేమ్ నాకు షుగర్ టేస్ట్ రావాలి అంటే అది అసంభవం. మీరు చూస్తే బెల్లం వేసుకుంటే గూడా తీపి వేరేగా ఉంటుంది. తేనె వేసుకుంటే గూడా తీపి వేరేగా వేరేలా ఉంటుంది. ఉంటుంది. సో, అలా అని చెప్పి స్టీవియా వేసుకుంటే తీపిదనం వేరేగా ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా షుగర్ లాగా ఉండదు. బట్ హెల్దియర్ ఆప్షన్. 0 క్యాలరీస్ లాగా అనుకోవచ్చు. ఓకే. సో, మ్యామ్ వన్ మోర్ థింగ్ అంటే లైక్ నా పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ అయిన సిట్యుయేషన్ ఏంటంటే, ఒకసారి ఒక విలేజ్‌కెళ్ళాను. హ్మ్. అక్కడ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్‌కి ఏంటి లైక్ షుగర్ ఉంది. రైట్. వాళ్ళకి టెస్ట్ చేసినప్పుడు వాళ్ళేంటంటే షుగర్ మీకుంది. మీరు టాబ్లెట్స్ యూజ్ చేయాలి. రైట్. ఒకసారి డయాబెటాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి అంటే, దే ఆర్ లైక్ మాకు షుగర్ ఉండడం ఏంటి? మేము వర్క్ చేసుకుంటున్నాం. మేము రైట్. పొలం పనులు చేసుకుంటున్నాం అని. దే ఆర్ నాట్ ఈవెన్ రెడీ టు అగ్రీ దట్ దే హావ్ డయాబెటిస్. సో, ఎగ్జాక్ట్‌లీ. ఇదెందుకు జరుగుతుంది? అంటే ల్యాక్ ఆఫ్ సింప్టమ్స్ అనుకోవచ్చా? ఎగ్జాక్ట్‌లీ. మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. దీన్ని మనం ఐస్‌బర్గ్ ఫినామినన్ అంటాం. మీరు ఒకసారి ఐడియా ఉంటే మీరు 'టైటానిక్' మూవీ చూసుంటే ఐస్‌బర్గ్ అనేదేదో మీకు తెలిసుంటుంది. తెలుసు. ఎక్కువ పార్ట్ సముద్రం సముద్రం లోపలనే లోపల ఉంటుంది. ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్‌లీ. కనిపించేది చిన్నది. కనిపించేది చిన్నది. సో, ఇప్పుడు మనం ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని రకాల టెస్ట్‌లొచ్చినా భారతదేశం మొత్తంలో మనము డిటెక్ట్ చేసే డయాబెటీస్ పేషెంట్స్ చాలా తక్కువ. అంటే అన్‌డిటెక్టెడ్. మనకు సింప్టమ్స్ లేకపోకుండడం దీనికి ముఖ్య కారణం. హ్మ్. ఓకే. సో, దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడున్న గ్లోబలైజేషన్ మీరు చూస్తున్నారు. ఊర్లో వాళ్ళు కూడా బిజీ అయిపోతున్నారు. హ్మ్. పొలంకి వెళ్ళడం కూడా బండి మీదనే వెళ్ళిపోతున్నారు. ముందేమో వాకింగ్ వాక్ చేస్తుండే చేస్తూ వెళ్ళేవాళ్ళు. సైకిల్ మీద వెళ్ళేవారు. ఇప్పుడు అందరూ బండ్లో చూసుకుంటున్నారు. సిటీలోనైతే ఇంకా చిన్న కొట్టుకు వెళ్ళానన్నా కూడా బండే యూజ్ బండి. చేస్తారు. రైట్. సో, ఫస్ట్ థింగ్ మీరు వాకింగ్ చేయండి. రెండవది లక్షణాలు అందరిలో ఉండాలని లేదు. హ్మ్. నేను అదే చెప్తుండే మీకు ఇంతకు మునుపు. దొంగతనం చేసేవాళ్ళు బెస్ట్ దొంగ ఎవరంటారు? దొంగతనం బయట బయట పడకుండా పడకుండా ఉండేవాళ్ళు. ఉండే వాళ్ళే గజ దొంగలని అంటారు. రైట్. దాని ప్రభావం కూడా మనకు చాలా పెద్ద మోతాదులోనే తెలుస్తుంది ఫ్యూచర్లో. షుగర్ అనేది కూడా ఒక పెద్ద గజ దొంగ. ఒకటి దాని లక్షణాలు అందరిలో ఉండవు. మీరు అనుకుంటారు టీవీలలో పేపర్లలో చూస్తుంటారు యూరిన్ ఎక్కువ రావడం, లేదంటే సన్నగా అయిపోవడము, లేదంటే చిన్న చిన్నగా సిమ్టమ్స్ లైక్ వణకడం ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ఇలాంటివి ఏమీ ఉండవు మన పేషెంట్స్కి. ఓకే. బై మిస్టేక్ ఏదో హాస్పిటల్ చుట్టాలను చూడడానికి వెళ్ళినప్పుడు హ్మ్. అక్కడ ఫ్రీ క్యాంప్స్ చేస్తే కానీ బయటపడని వాళ్ళే ఎక్కువగా ఎక్కువ ఉంటారు. మంది ఉంటారు. లేదు అంటే ఫీవర్ వచ్చినప్పుడు కంటిది క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకునే వాళ్ళకి, ఇంకా కొందరికైతే హార్ట్ ప్రాబ్లంతోని డైరెక్ట్‌గా ఎమర్జెన్సీలోకి వస్తారు చూడండి. వాళ్ళకి షుగర్స్ హై ఉంటాయి. సో, ఓకే. డైరెక్ట్‌గా హార్ట్ ప్రాబ్లంతోని వస్తుంది. నాకు సింప్టమ్స్ ఉంటేనే నాకు షుగర్ ఉంది అని అనుకోకూడదు. మీరు గనక ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అంటోంది 35 ఇయర్స్ మీకు దాటుంటే, హ్మ్. ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా షుగర్ వచ్చుంటే, మీ లైఫ్ స్టైల్ కొద్దిగా పెద్దగా ఫిట్‌నెస్ అనేది లేదు, టైంకి తినడం అనేది అసాధ్యం అని అనుకుంటే, సంవత్సరానికి ఒక్కసారి సింపుల్ బ్లడ్ టెస్ట్ హెచ్‌బీఏవన్సీ అని ఉంటుంది. హ్మ్. రైట్. సో, యూస్ దట్ టెస్ట్. డిటెక్షన్ చేసుకుంటే ఫస్ట్ మీకు షుగర్ ఉందా, బార్డర్ లైన్ షుగర్ ఉందా, లేదు అంటే వెరీ హై లెవెల్స్ ఆఫ్ షుగర్స్ అని మనకు తెలిసిపోతుంది. ఓకే. కానీ చాలామంది మీరు అనుకుంటారు ఇది సింపుల్గా డిటెక్షన్ అయిపోతుంది కదా, అయినా ఎందుకు వెళ్ళట్లేదు అందరూ? మీరు ఆలోచించండి. చిన్నప్పుడు మీరు స్కూల్కి వెళ్తే రిపోర్ట్ కార్డ్స్ ఇష్యూ చేసే టైంలో మీకు తెలుసు మీరు బాగా రాయలేదని ఎగ్జామ్. ఆ రిపోర్ట్ కార్డ్ తెరవాలంటే మాత్రము ఎక్కడి ఏడుపు నుంచో వచ్చేస్తది. ఏడుపు, భయము అన్నీ ఇంటికెళ్తే ఇప్పుడు వచ్చేసాయి. కొడతారు. యెస్. అన్ని భయాలు వచ్చేస్తాయి. ఒక్కవేళ రిపోర్ట్ కార్డ్ చూసుంటే అందులో మంచి మార్క్సే వచ్చి ఉంటే బై హ్యాపీ మిస్టేక్‌గా హ్యాపీగా హ్యాపీగా ఉంటారు. తీసుకెళ్తాం. కానీ ఆ భయం వలన చాలా ఏదైతే ప్రజలున్నారో దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. ముందుకు రావట్లేదు చెక్ చేసుకోవడానికి. ఉంటుందేమో అన్న ఒక థాట్ ఒక్క తోటి, భయం. ఆ భయంతోటే వీళ్ళు నాట్ యెస్. రెడీ టు టెస్ట్. కరెక్ట్. ఆ భయం అనేది మనం అధిగమించాలి. వచ్చినా కూడా ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇంత టెక్నాలజీ వచ్చింది.
షుగర్ అనేది మనము అరికట్టడానికి కూడా చాలా టెక్నాలజీ, న్యూ మెడిసిన్స్ వచ్చాయి. సో మీరు టాబ్లెట్స్ అనే కాదు, మనకు ఇప్పుడు ఎంత అవగాహన మన ఫుడ్ మీద మనకి ఇప్పుడు ఉందో అన్ని దశాబ్దాల కింద అంత లేకపోతుండే. సో సింపుల్గా మీరు ఏదైతే మీరు నార్మల్గా తినే ఫుడ్ని టైమింగ్ ప్రకారం తీసుకుంటే సరిపోతుంది. ఏదో పెద్దగా ప్రతి ఇయర్ డాక్టర్కి దగ్గరికి వెళ్ళాలి, హాస్పిటల్ చుట్టూ తిరగాలి, అది అవసరం లేదు. తినే 3 పూట్లు శుభ్రంగా తినండి, రైట్? బ్రేక్ఫాస్ట్ టైంకి, లంచ్ టైంకి, కానీ డిన్నర్ మాత్రం లేట్గా చెయ్యొద్దు. ఇప్పుడు టీవీలో వచ్చేసినప్పటి నుంచే మన సీరియల్ ప్రభావంతో లేట్ నైట్ డిన్నర్ 7:30 వరకే డిన్నర్ ఫినిష్ చేసేవాళ్ళం. ఇప్పుడు కొంతమంది 10 o'clock కూడా డిన్నర్ చేస్తున్నారు. 10 o'clock ఏంది? ఇప్పుడు మీరు చూడాలంటే ఫుడ్ జాయింట్స్ ఇన్ హైదరాబాద్ నైట్ లైఫ్ ఎక్కడైనా ఎక్కువైపోతుంది. నైట్ లైఫ్ అని అంటే ఇంకా కంప్లీట్లీ మొత్తం లేట్ నైట్స్. ఇంక ఇప్పుడు కూడా మీరు చూడండి, సరదాగా ఫ్యామిలీ ట్రిప్ అంటే ఏంది, బయటికి వెళ్ళడం అంటే అలా బయటికి తిరిగేసి వద్దాము, నైట్ డ్రైవ్ అని చెప్పేసి ఫుడ్ ట్రక్స్ దగ్గర ఆగిపోవడము, ఈ టిఫిన్ తినడము, ఆ 4 AM బిర్యానీస్, రెసిపీ మిడ్ నైట్ బిర్యానీస్, ఇవి ఎక్కువైపోయాయి. సో ఒక్కటి గుర్తుపెట్టుకొని, నేను ఇవన్నీ చేసి నా షుగర్ బాగుండాలి, నేను హెల్దీగా ఉండాలంటే అసాధ్యం అండి. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎస్. సో గుర్తుపెట్టుకొని వెళ్ళండి. నేనేమంటున్నా అంటే మీరు ఏమి సోషల్ లైఫ్ కట్ చేసుకోకండి. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ఐ అండర్స్టాండ్. బట్ నెలకి ఎన్ని ట్రిప్స్ అవుటింగ్స్ వెళ్తున్నారు అది శ్రద్ధ పెట్టండి. అండ్ టాక్ టు యువర్ ఫ్రెండ్స్, ఓకే, అండ్ ఫ్యామిలీ దాట్ ఇది కరెక్ట్ కాదు. సో మీరు ప్లీజ్ తినాలనుకుంటే డే టైంలో లెట్స్ హ్యావ్ ఎ వీకెండ్ పార్టీస్ అని అనుకొని డే టైంలో వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుంటే మీకు హాస్పిటల్ ఇప్పుడు ఈ అవుటింగ్ అవుతుంది, ఫుడ్ అవుటింగ్స్, తర్వాత హాస్పిటల్ అవుటింగ్స్ అవుతుంది. యోస్, అదైతే గ్యారెంటీ. సో అందులో నుంచి తప్పించుకోవడానికి చిన్న మార్గాలు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.